మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్, హైదరాబాద్. ప్రస్తుతానికి న్యూజిలాండ్ నుంచి వచ్చినటువంటి కళాకారులు మేడారంలో కూడా ఒక ప్రత్యేక ఆకర్షణ నిలబడ్డారు. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ చూస్తుంటే మాత్రం చాలా అద్భుతమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ ఒక మంచి వాతావరణానికైతే ఆ తెలంగాణ వ్యాప్తంగా కూడా తలమానికమైనటువంటి ప్రాంతం అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు. ప్రస్తుతానికైతే న్యూజిలాండ్ నుండి వచ్చినటువంటి కళాకారుల యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క అంటే ఒక విచిత్రమైనటువంటి వస్త్రధారణ కూడా ఒక ప్రత్యేక ఆకర్షణ నిలబడుతుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ సీతక్క గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. అక్క నమస్తే. ప్రత్యేక ఆకర్షణ కనిపిస్తుంది న్యూజిలాండ్ టూర్, ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళు మా కల్చర్తో ఎక్స్చేంజ్ ఆఫ్ కల్చర్లో భాగంగా ఇక్కడికి వచ్చారు. ఆదివాసీ కల్చర్ను వాళ్ళు కూడా అక్కడ ఆదివాసీ మోరీ ట్రైబ్ ఫ్రమ్ న్యూజిలాండ్. సో చాలా సంతోషం, ఎంజాయ్ చేసారు. డ్యాన్స్లు వాళ్ళు వేసారు, మన వాళ్ళు వేసారు, మేము కూడా వేసారు. అంటే ఇంకా ఈ మేడం ఇంకా 3 రోజులు ఉంది. ఇట్లాంటి ఏమైనా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ప్రణాళికలు చేస్తున్నారా? బ్రిటిష్ నుంచి కూడా వేరే ఒక ఆఫీసర్ వస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా చాలా చాలా చూస్తామని అనుకుంటున్నాం. అందరినీ ఆహ్వానించడం సంతోషం. ఇక ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ తెలంగాణ టూరిజం నుండి కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంటున్న నేపథ్యంలో మంత్రి సీతక్క గారు దగ్గర నుండి కూడా వాళ్ళకు సంబంధించి ప్రత్యేక ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ రాబోయే రోజుల్లో కూడా మంచి అంటే 3 రోజుల్లో కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఒక జాతీయ హోదా గురించే మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇది ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ విశ్వవ్యాప్తం చేయాలన్నటువంటి ఒక ప్రణాళికలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఒక్కసారి మనం చూడొచ్చు. మంత్రి సీతక్క వారిని దగ్గరుండి ఆహ్వానించిన తర్వాత వారి యొక్క ప్రోగ్రామ్స్ని కూడా ఆహుతుల్ని అలరించే విధంగా ఉంటున్న నేపథ్యం అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు కూడా రూపకల్పన చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ట్రైబ్స్ని మనం చూస్తున్నాము. అక్కడ న్యూజిలాండ్లో ఉన్నటువంటి ట్రైబ్స్ వారి యొక్క వస్త్రధారణ, అలాగే అక్కడ సాంప్రదాయాల ప్రకారం కూడా వాళ్ళ నృత్యాలు ఇక్కడ మొత్తం మేడారం మొత్తం అలరించినటువంటి నేపథ్యంలో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కూడా వచ్చినటువంటి మేడారం జాతరకు వచ్చినటువంటి భక్తుల్ని కూడా అలరించినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇట్లాంటి వాతావరణం ఎక్కడైనా ఉందా అంటే అది కేవలము ఆదివాసీ కల్చర్ని కేవలం తెలంగాణ వ్యాప్తమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసీలను కూడా ఏకం చేసేటువంటి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు చూడొచ్చు. ఒకసారి మనం మాట్లాడదాం. ప్రస్తుతానికైతే మనం తెలంగాణ టూరిజంకి సంబంధించినటువంటి వ్యక్తులు మనతో ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. ఎట్లా ఉంది బ్రదర్ ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం? న్యూజిలాండ్లో ఒక మోరీ అనే ట్రైబ్ నుండి డాన్సర్స్ వచ్చారు. మన కల్చర్ వాళ్ళ కల్చర్. ఆదివాసీలు ప్రపంచంలో ఎక్కడున్న ఆదివాసీల భాష అంతా ఒకటే. ప్రకృతికి భాష లేదు. వాళ్ళ ధ్వని, సౌండ్ అవన్నీతో మన కళాకారులు వాళ్ళ కళాకారులు కలిసి డ్యాన్స్ చేసేసారు. కాబట్టి ప్రపంచంలో ఎక్కడున్న ఆదివాసీల భాష మొత్తం ఒకటే ఉంటుంది. ప్రకృతిని వేడుకోవడం, ప్రకృతిని పూజించడం, ప్రకృతి నుండి నేర్చుకోవడమే ఉంటుంది తప్ప భాష అనేది తర్వాత పుట్టింది. కావున వాళ్ళు ఇప్పుడు డ్యాన్స్ చేస్తుంటే మన వాళ్ళు వాళ్ళ డ్యాన్స్ చేశారు, వాళ్ళు మన వాళ్ళు డ్యాన్స్ చేశారు. సో ఇది మన సంస్కృతి సంప్రదాయాలు అన్నీ కూడా విదేశాలతో మన దేశాలను ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో విధంగా సీతక్క గారు అరేంజ్ చేశారు. చాలా బాగుంది. ఎందుకంటే దేశంలో ఎన్నో సంస్కృతులు ఉన్నాయి, ఎన్నో జాతులు ఉన్నాయి, ఎన్నో ఆదివాసీ జాతులు ఉన్నాయి ఈ భూమి మీద. అవన్నీ మనకు తెలియదు. ఒక్కొక్కది ఒక భాష, ఒక వృత్తి, ఒక ఆచారం, ఒక వ్యవహారం. ఇప్పటి వరకు కేవలము ఒక కల్చర్ ఒక ప్రాంతానికే పరిమితం అవుతుంది కానీ కళలకు ఎల్లడూ లేవు. కల్చర్ అనేది కూడా ఒక ప్రపంచవ్యాప్తంగా కూడా ఆదివాసీలను సమ్మేళనం చేసేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా అనుకోవచ్చు. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఒకటి. ఇక్కడ మేడారం జాతరలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా చూడొచ్చు. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ మంత్రి సీతక్క దగ్గరుండి వాళ్ళకి మంచి అంటే ప్రైజ్డ్గా మూమెంట్ అంటే కొన్ని మెమోంటోస్ కూడా ఇస్తున్నటువంటి ఆ విజువల్ చూస్తున్నాము. ప్రస్తుతానికి ఆదివాసీ సాంప్రదాయాలకు సంబంధించినటువంటి కొన్ని ఆ గిఫ్ట్స్ కూడా అక్కడి నుండి తీసుకొచ్చినటువంటి వాళ్ళు సీతక్కకు కూడా బహుకరిస్తున్నారు. ఇక్కడ ఇట్లాంటి వాతావరణం అంటే ఇక్కడ ఒక ఎల్లలు లేవు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారి మనం వాళ్ళతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూడొచ్చు. హాయ్, वेयर यू कम फ्रॉम? नमस्ते, मेरा नाम चारू दास है. मैं सिटी फाउंडेशन की फाउंडर डायरेक्टर हूँ. इनको मैं लेके आई हूँ और ये न्यूजीलैंड के मौरी लोग हैं, इंडिजिनस लोग हैं. तो इन्होंने हाका परफॉर्मेंस किया है. ये 10 दिन के फेस्टिवल के लिए आए हैं. दिल्ली में है, तेलंगाना में है, हैदराबाद में और यहाँ मेदाराम में. इसके बाद उड़ीसा जाएंगे, भुवनेश्वर में. तो कल्चरल एक्सचेंज करते हैं हम लोग. और हम लोग इनके देश गए थे अगस्त में. तो आपके मिनिस्टर ऑफ कल्चर और टूरिज्म ने 6 आर्टिस्ट भेजा था. फिरनी, ओगडू और Dappu. They went and they did musical performance in New Zealand. So now I have got them here.
Thank you so much. చూడొచ్చు ఇక్కడ న్యూజిలాండ్ కళాకారులు కూడా చాలా అద్భుతమైనటువంటి స్లోగన్స్ ఇస్తున్నారు వాళ్ళ కల్చర్ని కూడా అంటే కల్చరల్ ఎక్స్చేంజ్ మూమెంట్గా దీన్ని అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి కూడా అంటే దీనికి ఆదివాసీల కల్చర్ అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ మనం చూడొచ్చు వచ్చినటువంటి భక్తులు కూడా ఇక్కడ ఉన్నటువంటి కల్చరల్ ఎక్స్చేంజ్ మూమెంట్ని కూడా ఇది ఒక ఎక్స్పెరిమెంటల్గా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు మాత్రం ఇప్పటి వరకు ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఆదివాసీల నృత్యాలనే మనం చూసాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత న్యూజిలాండ్ వచ్చినటువంటి కళాకారుల యొక్క ప్రతిభ చూసి అద్భుతంగా కూడా వచ్చినటువంటి భక్తులు ఫీల్ అయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి అంటే కళాకారులు కూడా ఇక్కడ న్యూజిలాండ్ కళాకారులతో కలిసి స్టెప్పులు వేయడం కూడా చాలా అద్భుతంగా మనం గమనించవచ్చు. ప్రస్తుతానికైతే ఇట్లాంటి వాతావరణాన్ని కూడా చాలా నా భూతో నా భవిష్యత్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి కళాకారులు తమ అభిరుచులను కూడా ఇక్కడ స్థానికులతోటి పంచుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్క దగ్గర ఒక చూడొచ్చు అక్కడ ఉన్నటువంటి మెమోంటోస్ అక్కడ కల్చరల్ ఎక్స్చేంజే కాదు అక్కడ వాళ్ళ కల్చర్కి సంబంధించినటువంటి మెమోంటోస్ కూడా మనకి ఇవ్వడము, అలాగే వారిని కూడా చూడొచ్చు అక్కడ వాళ్ళ ప్రార్థనా విధానాలు కూడా ఎట్లా ఉంటున్నాయి అనేది కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతానికైతే ఒక కొత్త అనుభూతులు మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. వచ్చినటువంటి మినిస్ట్రీలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రస్తుతానికి ఆ కల్చరల్ ఎక్స్చేంజ్ చూడొచ్చు. అక్కడ పూజా విధానాలు ఆదివాసీ జీవన విధానాన్ని కూడా ఇక్కడ మనకు ఎగ్జిబిట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఒకసారి అంటే న్యూజిలాండ్ వచ్చినటువంటి వాళ్ళు మొత్తం 10 ప్రోగ్రామ్స్ అంటే జాతీయ స్థాయిలో అంటే ఒరిస్సా అలాగే హైదరాబాద్తో పాటు ఇక్కడ మేడారం లాంటి ప్రాంతాన్ని కూడా ఇక్కడ మొత్తం చూడొచ్చు. అంటే వాళ్ళ యొక్క నమస్కారాలు కానీ అక్కడ వాళ్ళ రిసీవ్ చేసుకునేటువంటి విధానాలు కూడా మనం చూస్తున్నాము. అక్కడ కొంత భాష అంటే అక్కడ పూర్తిగా నాగరికత ఎక్కువగా డెవలప్మెంట్ కాని ప్రాంతాల్లో కూడా కేవలము భాషతోటి సైగలతోటి సంజ్ఞలతోటి మాత్రమే ఇక్కడ మనకు ఉంటున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ వాళ్ళ కల్చర్ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి గొప్ప కల్చర్ అంటే ఇది కృణవంతో విశ్వమార్యం అన్నటువంటి ఒక కాన్సెప్ట్ని కూడా మనని ఇక్కడ చూపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఒక్కసారి మనం మాట్లాడదాం. హాయ్, నమస్తే అండి. యూ ఆర్ కమ్ ఫ్రమ్ న్యూజిలాండ్. హౌ మెనీ ప్రోగ్రామ్స్ యూ హ్యావ్ పర్ఫార్మ్డ్ హియర్ ఇన్ ఇండియా? How many programs that we have here in India? Well, we arrived here on the 18th of January. We started in Delhi and spent 3 days there, staying at the Taj, having a cultural exchange through food and culture. Then we have arrived here in Hyderabad. We went to Hyderabad. We're there until the 29th. So overall 6 days. Again, it's a cultural exchange amongst food and traditional arts. Also, we have people in business who have come here in New Zealand and education who have come here from New Zealand to explore opportunity amongst you all. But really, it's just about forming relationships and bringing our two nations together, Indigenous to Indigenous. Okay. Have you ever been to India? No, for most of us, this is our first time. Okay. How do you feel in this culture? Oh, what a beautiful culture. Look at what we just experienced. You know, what an amazing festival. It's all this energy, all this love, all this respect. And amongst our people too, we align, you know, in terms of celebrating our gods, our environment, you know, having that connection between each other as tribal people with many different beliefs, and spirituality is huge amongst our people. So there are many things that we align between Māori culture and the Indian culture. So this has been a fabulous experience. I wish we could bring more people from New Zealand, to be honest. It's been amazing. What is the difference between your culture and Indian culture? Well, we don't have as many people amongst our culture. We're a population of 5 million. But honestly speaking, it's not even really it's just language. You know, we have different languages, but there's a special language that we share amongst each other, and that's culture. You know, we don't even have to understand exactly what's being said word for word. We understand the spirit of it, and I think that's where we speak volumes. Which activity you are impressed from India in your tour? Impression. You are amazing. Which is the best experience in India? Oh, this by far. This has been incredible. You know, to really experience the people, really experience the culture. I think that this has been the biggest highlight, I think, of the entire trip. Chala Santo Shanga Umdi means Aroha Nui in our language. So Aroha Nui, Aroha Mairoa. Love you all.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ చూడొచ్చు నిజంగా ఎంత అద్భుతమైనటువంటి ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే కల్చరల్ ఎక్స్చేంజ్లో భాగంగానే ఇక్కడ న్యూజిలాండ్ నుంచి వచ్చారు. ఇది న్యూజిలాండ్ ఇండియా ఒక్కటే కాదు, ఇది మొత్తం విశ్వవ్యాప్తం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడ ఆదివాసీ ట్రైబ్స్ ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసుల్ని కలిపే అనే ఒక ప్రయత్నం కూడా ఇది మొదటిసారి అనుకోవచ్చు. న్యూజిలాండ్ నుంచి వచ్చినటువంటి టీం కూడా మొదటిసారి మేడారంలో పర్ఫార్మెన్స్ చేశారు. ఆ పర్ఫార్మెన్స్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడి కళాకారులు అలాగే న్యూజిలాండ్ కళాకారులు కలిసి ఆడి పాడి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆహ్లాదాన్ని కూడా మేడారం వచ్చినటువంటి భక్తులకు కలిగించారు. ఇది ఒక ఆరంభం మాత్రమే అనుకోవచ్చు. ఏదైనా సరే కల్చర్కి సంబంధించి ఎక్స్చేంజ్ మీద ఇక్కడ న్యూజిలాండ్ వాళ్ళు కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి కల్చర్ చూసి చాలా అద్భుతమైనటువంటి ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ తెలంగాణ టూరిజం నుండి కూడా కళాకారులను తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో ఉండడంతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా కల్చరల్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని కూడా పర్ఫామ్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకా రాబోయే రోజుల్లో కూడా మేడారం ఇంకా 4 రోజులు అంటే 31వ తారీఖు వరకు కూడా మేడారంలో జాతర జరుగుతుంది. అంటే అసలు జాతర ప్రారంభంలోనే ఇట్లా ఉంది. ఇక్కడ 28వ తారీఖు నుండి అంటే బుధవారం నుండి గురువారం, శుక్రవారం, శనివారం జరిగేటువంటి కార్యక్రమాలకు కూడా బ్రిటన్ నుండి కూడా కొంతమంది వస్తున్నారని చెప్పి అంటున్నారు. నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికంగా ఒక ట్రైబల్ కల్చర్ని కూడా ఎగ్జిబిట్ చేస్తున్నటువంటి పరిస్థితి మేడారంలో నెలకొంది. మేడారం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.